ఎస్ఐఆర్ పైన బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలను తెలుపుతూ ఉంది. 18 రోజుల్లోనే ఇది ఎలా సాధ్యపడుతుంది ఎస్ఐఆర్కి సంబంధించి కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీని వెంటనే ఎలక్షన్ కమిషన్ సవరించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ నేత సతీష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అటు ఎలక్షన్ కమిషన్ కూడా కలిసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. చెప్పండి, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏమంటారు? గ్రౌండ్లో ఎలక్షన్ కమిషన్ ఎవరైతే నియమించారో బిఎల్ఓలుగా నియమించిన వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా పనిచేయట్లేరు. మాకు గ్రౌండ్లో నుంచి వస్తున్న రిపోర్ట్ చూస్తుంటే బిఎల్ఓలకే సరైన అవగాహన లేదు చాలా చోట్ల. అంటే చాలామంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే బిఎల్ఓలు బిఎల్ఏలకి పార్టీ నియమించిన బిఎల్ఏలకి ఫామ్లు ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పడం ఒకటి. డిస్ట్రిబ్యూట్ చేస్తే మా పని అయిపోయిందనే విధంగా కొంతమంది అనుకొని ఇంటికి ఫామ్లు పంపడం, వాటిని మళ్ళీ రిటర్న్ తీసుకొని సబ్మిట్ చేయాలని తెలియకపోవడం. అదేవిధంగా ఎవరైతే ఓటర్ ఉంటారో ఓటర్కే ఇచ్చి వాళ్ళనే ఫిల్ చేయమంటున్నారు. అంటే వాళ్ళనే ఫిల్ చేయమంటే ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. ఒకటి 2002 ఓటర్ అయ్యి ఉంటే ఇంతకుముందు 2002 డీటెయిల్స్ ఉండాలి. రెండోది 2002 ఓటర్ కాకపోతే 2002లో వాళ్ళ పేరెంట్సో లేకపోతే వాళ్ళ అమ్మనో నాన్ననో తాతనో నానమ్మ డీటెయిల్స్తో ఫిల్ చేయాలి. దీన్ని మ్యాపింగ్ అంటాం. ఈ మ్యాపింగ్ కానీ లేకపోతే 2002 డీటెయిల్స్ కానీ ఓటర్కి ఎవరు ఇవ్వాలి? అది బిఎల్ఓ ఇవ్వాలి. బిఎల్ఓ బాధ్యత అది. బిఎల్ఓ చేయాల్సిన పనిని బిఎల్ఓ సరిగా చేయట్లేరు. వారికి సరైన శిక్షణ లేదు. అదేవిధంగా చాలామందికి అసలు ఫామ్ ఫిల్ చేయడం కూడా వాళ్ళకు కూడా తెలియట్లేదు పాపం. ఓటర్లకి చాలామంది రైతులు ఉంటారు, నిరక్షరాస్యులు ఉంటారు, పని చేసుకునే వాళ్ళు ఉంటారు, లేబర్ కూలీ, వీళ్ళందరికీ ఎవరు చేయాలి? బిఎల్ఓలే దగ్గరుండి వాళ్ళే ఫిల్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది వాళ్ళకి. కానీ అది జరగట్లేదు సరిగ్గా అని ఈరోజు మేము ఎలక్షన్ కమిషన్ని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక ఎస్ఐఆర్ పర్యవేక్షణ కమిటీ అని వేయడం జరిగింది. ఆ కమిటీ సభ్యులు అందరం కూడా పోయి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అందులోనూ ఇప్పుడు 11 రోజులైంది. ఇప్పటికి 11 రోజుల్లో ఇప్పటికి కూడా అయింది ఎంత అంటే సబ్మిషన్. వాళ్ళు ఏమంటున్నారు? డిస్ట్రిబ్యూషన్ మేము ఒక 80-85% అయిపోయింది మాది ఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నారు. కానీ అదిగా మేమేమంటున్నాం అంటే సబ్మిషన్ ఎంత అయింది, డిజిటలైజేషన్ ఎంత అయింది అంటే ఒక 7% కూడా కాలే, <7% అయింది. అంటే కేవలం హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎలా ఉందంటారు పరిస్థితి? అసలు హైదరాబాద్లో చూస్తే ఏంటంటే హైదరాబాద్లో 2% అయింది, మల్కాజిగిరిలో 1%, అదే రంగారెడ్డిలో 1% కంటే కూడా తక్కువ ఉంది సబ్మిషన్ రేట్. అంటే ఇవన్నీ కూడా అదే చెప్తున్నాం, బిఎల్ఓలు సరిగా పనిచేయకపోవడం వల్ల. ఊళ్ళల్లో కొంత బిఎల్ఓలకంతా ఇంకా దొరుకుతుంది వచ్చు, కానీ సిటీలో ఇక్కడ ఓటరు వాళ్ళ బూతులు ఎవరు ఉంటారు ఎక్కడ ఉంటారు అనేది వాళ్ళ ఇంటికి పోయి వీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఓటర్కి బిఎల్ఓ ఎవరో తెలియదు, అందరు కూడా వెబ్సైట్లో చూసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ అవగాహన ఎక్కువ పెంచాల్సిన అవసరం ఉన్నది అని ఈరోజు వాళ్ళకి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మా ఆందోళన ఏంటంటే 11 రోజులైంది ఇప్పటికి మొదలుపెట్టి. 11 రోజుల్లో కేవలం 7% మాత్రమే డిజిటలైజేషన్ కానీ లేకపోతే ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిషన్ చేయడం కానీ జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తున్నాను. అంటే ఇంకా 93% 20 రోజుల్లో అవుతుందా అనేది మా ఆందోళన. చాలామంది ఓట్లు సబ్మిట్ చేయకపోతే ప్రతి ఓటర్కి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఓటర్ కూడా ఫామ్ సబ్మిట్ చేయాలి. ఈ ఎన్యూమరేషన్ ఫామ్ కనుక సబ్మిట్ చేయకపోతే ఖచ్చితంగా మీ ఓటు పోతుంది. అంటే మొత్తం ఎంతమందిని గుర్తించారంటారు మ్యాపింగ్లో? మ్యాపింగ్లో ఎంతమందిని గుర్తించామని మొన్న మీరు మేమే చూసినాం, 88 లక్షల మంది మ్యాపింగ్ కాలేదు అన్నారు. అది కూడా కరెక్టా కాదో మాకు తెలియదు. సరే, మ్యాపింగ్లో ఎంతమందిని గుర్తించినా గుర్తించకపోయినా కూడా ప్రతి ఓటరు కూడా మ్యాపింగ్ అయినా కాకపోయినా కూడా ప్రతి ఓటరు కూడా ఎన్యూమరేషన్ ఫామ్ని ఫిల్ చేసి తప్పనిసరిగా సంతకం పెట్టించుకొని బిఎల్ఓస్తో సంతకం పెట్టించుకొని ఒక అక్నాలజ్మెంట్ మన దగ్గర పెట్టుకొని ఒక కాపీ వాళ్ళకి ఇవ్వాలి. లేకపోతే మాత్రం మన ఓటు పోయే అవకాశం ఉన్నది, ఖచ్చితంగా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా బిఎల్ఓలు బాధ్యతగా వ్యవహరించి మన తెలంగాణ పౌరుల ఓట్లు కాపాడాలని విజ్ఞప్తి చేస్తుంది. అయితే దాంతోపాటుగా ప్రధానంగా కొన్ని పార్టీలకే లబ్ధి చేకూరుతుందంటూ కూడా మీరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే కూడా ఆయా పార్టీలు ఏదైతే వ్యాఖ్యానిస్తున్నారు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, దీనికి సంబంధించి మీరు ఏమంటారు? అంటే ఏమంటున్నా అంటే వాళ్ళకి లబ్ధి చేకూరుతుందని మేము అనట్లేం, కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళ ఓట్లు కానీ ఓట్లను తీసేస్తారేమో. ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈరోజు కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఒక బిఎల్ఏ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బిఎల్ఏ మొత్తం ఫామ్లు ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు, బిఎల్ఓ దగ్గర తీసుకొని పెట్టుకున్నాడు. అది చట్టరీత్యా నేరం. వాస్తవంగా బిఎల్ఓ ఎవరికి ఫామ్ ఇవ్వద్దు, ఓటర్కి తప్ప ఓటర్ ఫామ్ ఎవరికి ఇవ్వద్దు. కానీ అక్కడ మొత్తం కాంగ్రెస్ బిఎల్ఏ పెట్టుకొని ఎవరికి ఇవ్వట్లేరు.
ఆయన కనుక మా బీఆర్ఎస్ ఓటేసేటోళ్ళకో లేకపోతే ఇంకో పార్టీకి ఓటేసేటోళ్ళకో నేను ఇవ్వను అని ఇంట్లో పెట్టుకుంటే ఆయన ఓటు పోతుంది రేపొద్దున 24వ తారీఖు తర్వాత ఫామ్ సబ్మిట్ చేయకపోతే ఓటు పోతుంది. కాబట్టి బిఎల్ఓలు అట్లా ఇవ్వద్దు అనేది మేము ఈసీకి సీఈఓ గారికి కూడా చెప్పడం జరిగింది. అట్లే కామారెడ్డిలో కూడా ఒక ఇష్యూ దొరికింది మాకు. అక్కడ ఉన్న బీజేపీ బిఎల్ఏ ఇట్లా చేస్తున్నారు. అంటే వాళ్ళిద్దరు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారులని భయపెట్టో లేకపోతే ఇంకో విధంగానో వాళ్ళ దగ్గర పెట్టుకొని మాకు సంబంధించిన ఓట్లను తీసేసే ప్రయత్నం కుట్రలు చేస్తున్నారేమో అని మా ఆందోళన. అంటే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉందంటారా? ఖచ్చితంగా. అంటే ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. చాలా చోట్ల వాళ్ళు మాకు గ్రౌండ్ నుంచి వస్తున్న రిపోర్ట్ చూస్తుంటే మా బిఎల్ఏలకి ఫామ్లు ఇవ్వలేదు అంటే మాకు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ బిఎల్ఏ కూడా ఫామ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బిఎల్ఓని తీసుకుపోయి ఓటర్ దగ్గర కూర్చోబెట్టి ఫామ్ ఇప్పించి బిఎల్ఏగా చేయాల్సిన పని ఏంటంటే ఫామ్ సరిగ్గా ఫిల్ చేసిరా లేదా, ఓటర్గా ఏమైనా తప్పులు రాసిరా అనేది చూసుకుంటా పర్యవేక్షించాలి బిఎల్ఏ అనేవాళ్ళు. అంతేగాని మనమే ఫాములు తీసుకుపోయి మనమే చేయాలనుకుంటే అది పార్టీలకు కూడా నష్టం జరుగుతుంది. రేపొద్దున ఏ ఓటు పోయినా కూడా బిఎల్ఏ తీసుకుపోయిస్తే అది ఆ పార్టీకి తప్పిదం అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి అట్లా చేయొద్దు. అదే చివరిగా ఒకటి చెప్పండి, మీ పార్టీ ఎలా అలర్ట్ ఉంది, మీ కార్యకర్తలను కావచ్చు, వీటికి సంబంధించి కావచ్చు, సపరేట్ మీరు ఒక యాప్ కూడా క్రియేట్ చేసుకొని దీనికి సంబంధించి పని చేస్తూ ఉన్నారు, దీని గురించి ఏమంటారు? అంటే ఇప్పటికే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆధ్వర్యంలో దాదాపు 96 మీటింగ్స్ అయినాయి. 96 కాన్స్టిట్యున్సీలలో హరీష్ రావు గారు కానీ లేకపోతే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు కానీ ఇట్లా దాదాపు 96 నియోజకవర్గాల్లో ఇప్పటికే మీటింగ్ పెట్టుకున్నాం. ఎస్ఐఆర్ మీద అవగాహన కల్పించిన మా వాళ్ళకి. అదేవిధంగా ఒక ప్రత్యేక కమిటీ కూడా వేసుకోవడం జరిగింది, ఎస్ఐఆర్ పర్యవేక్షణ కమిటీ అని. మా బిఎల్ఏలో కూడా ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి చెప్పడం ఎట్లా చేయాలనేది జరుగుతుంది. అదేవిధంగా రెగ్యులర్గా మా కేటీఆర్ గారు కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి అందరికి చెప్పడం జరుగుతుంది. అంటే ఓటర్లని వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ ఓట్లు పోకుండా చూసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. మా బాధ్యతగా మేము చేస్తున్నాం. ఇది ప్రతి ఓటరు హక్కు వాళ్ళ ఓటు కాపాడుకోవడం. ఖచ్చితంగా ఎవరి ఓటు కూడా ఒక రైట్ ఓటు ఏది కూడా పోవద్దు అనేది మా ఆలోచన, బీఆర్ఎస్ పార్టీ ఆలోచన. ఆ విధంగానే మేము పనిచేస్తున్నాం. ఇది మొత్తం మీద ఎస్ఐఆర్ వల్ల కొంత తమ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళన చెందుతూ ఉన్నారు. కొన్ని అభ్యంతరాలను కూడా వారు వ్యక్తపరచడం జరిగింది. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ కొంత జాగ్రత్తలు తీసుకొని కొంత ఏదైతే ఎవరికి నష్టం చేకూర్చకుండా ప్రతి ఓటును కాపాడే బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉందనేది కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హేమంత్తో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.